ఆమె గారు ఇంత గొప్ప కార్యం చేసిందంటే ఈనాడు తల్లిదండ్రులకి చేయనటువంటి సేవ చేయనటువంటి వారు ఉన్నారు. కానీ ఒక కోడలుగా వాళ్ళ అత్తమామల్ని ఎన్నో సంవత్సరాలుగా చనిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి నివాళులు ఇదిగో ఈ తీరుగా ఇంత గొప్పగా అర్పించినటువంటి ఘనత సుశీలమ్మ గారికి దక్కింది. అంతేకాకుండా వారి కుమారుని ప్రోత్సహించి ఆ సుధాకర్ బాబు గారు, ఉషారాణి గారు, వారి కుమార్తె వాళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని కంటి శిబిరాన్ని చేయించి 250 మందికి కళ్ళజోళ్ళు వైద్యం శిబిరాన్ని అందించి వారికి చనిపోయినటువంటి కీర్తిశేషులైనటువంటి ప్రభువునందు నిద్రించినటువంటి పురుషోత్తం గారికి, మేఘతోటి నాగయ్య గారికి, పుష్పము గారికి ఘన నివాళులు అర్పించినటువంటి వీళ్ళందరికీ మరి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవ, మానవులందరినీ మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా అదిగో మేఘతొట్టి నాగయ్య గారు, పుష్పమ్మ గారు జ్ఞాపకార్థ కూటానికి అదిగో అల్పుండైనటువంటి నన్ను మీరు ఏర్పాటు చేసి ఇక్కడకు నాయన నాకు అవకాశం ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. పురుషోత్తం గారి కుటుంబ సభ్యులతో కలిసి వారి మంచి చెడులు అడిగి తెలుసుకోవడానికి నాయన వచ్చినటువంటి బంధుమిత్రులందరినీ కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు. వారు ఇచ్చినటువంటి ప్రేమ ఇందులో పాల్గొని నాయన నేను నా భార్య దేవదేన మరి పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. దేవుని వాక్యం చెలవిచ్చినటువంటి రీతిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడి వగదువు అని బైబిల్ చెలవిస్తుంది. ఆ విధమైనటువంటి మరి సన్మానము మేఘతొట్టి నాగయ్య గారికి, మరి పుష్పమ్మ గారికి, వారి కుమారుడైనటువంటి పురుషోత్తం గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారు ఎంతో ఆశతో తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఆయన జీవించాడు కాబట్టే దేవుని దగ్గరికి డైరెక్ట్ రాలేడు, కానీ ఇండైరెక్ట్గా మరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వ్యక్తులలో మొదటివారు. భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిండు కాబట్టి ఆయన ధన్యుడు అయ్యాడు. 78 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అయ్యా ఇంకా ఒకరి బాబు గారు, ఉషారాణి గారు, వారి కుమార్తె వాళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని కంటి శిబిరాన్ని చేయించి 250 మందికి కళ్ళజోళ్ళు వైద్యం శిబిరాన్ని అందించి వారికి చనిపోయినటువంటి కీర్తిశేషులైనటువంటి ప్రభువునందు నిద్రించినటువంటి పురుషోత్తం గారికి, మేఘతోటి నాగయ్య గారికి, పుష్పము గారికి ఘన నివాళులు అర్పించినటువంటి వీళ్ళందరికీ మరి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవ, మానవులందరినీ మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా అదిగో మేఘతొట్టి నాగయ్య గారు, పుష్పమ్మ గారు జ్ఞాపకార్థ కూటానికి అదిగో అల్పుండైనటువంటి నన్ను మీరు ఏర్పాటు చేసి ఇక్కడకు నాయన నాకు అవకాశం ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. పురుషోత్తం గారి కుటుంబ సభ్యులతో కలిసి వారి మంచి చెడులు అడిగి తెలుసుకోవడానికి నాయన వచ్చినటువంటి బంధుమిత్రులందరినీ కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు. వారు ఇచ్చినటువంటి ప్రేమ ఇందులో పాల్గొని నాయన నేను నా భార్య దేవదేన మరి పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడి వగదువు అని బైబిల్ చెలవిస్తుంది. ఆ విధమైనటువంటి మరి సన్మానము పురుషోత్తం సార్ గురించి, పురుషోత్తం సార్ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ కుటుంబం మేమంతా కలిసి ఉన్నాం. పురుషోత్తం సారు మా గురువు గారు. ఆయన అంటేనే ఒక నిధి మాకు. అదే పద్ధతిలో వాళ్ళ చిన్నబాబు నేను క్లాస్మేట్స్. ఇందాక పెద్దలు మాట్లాడేటప్పుడు చెప్పారు, పురుషోత్తం గారు కష్టాలు పట్టడం, నాగయ్య గారు స్కూల్కి పోమంటే పురుషోత్తం గారు ఆనాడు స్కూల్కి పోయి చదువుకున్నాడు. పిల్లలు పెద్ద బాబు మేము 10th
చిన్న కొట్టు ఉండేది, అరిసెలు చేసేది. మొదటి అరిసె నాకే. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు సుమధుర నామమున శుభములను ఈ యొక్క సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తూ, మానవ విలువలు కోల్పోతున్న ఈ సర్వ సమాజంలో మరి క్రీస్తు శిష్యులు మేకతెత్తి నాగయ్య గారి మనవడు ఎక్కడో ఇంగ్లాండ్ లండన్లో ఉంటూ ఈ కార్యక్రమంలో వారి కుటుంబ పక్షాన మేకతెట్టు వారందరూ ఏర్పాటు చేస్తున్నారంటే వారి తాతగారు, వారి నాయనమ్మ గారి యొక్క జ్ఞాపకాలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. అలాగనే సహోదరు ప్రారంభంలోనే నాగయ్య గారి యొక్క మరి పుష్పం గారి యొక్క సంతానం గురించి తెలియజేస్తూ అతని తల్లిదండ్రులను తాతలను మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకున్నట్టు దేవుని ఆశీర్వాదమని తెలియజేస్తూ, ఈ కుటుంబం నుండి నాగయ్య గారి మరి పుష్పమ్మ గారి గర్భఫలంలో కుమార్తె ఒక యాజకుని ప్రభులో కోడలుగా లేచే కొనకొచ్చే దేవుడు గురువుల వారు కుటుంబంలో గృహిణిగా ఉండి కోడలుగా ఉండి తన తల్లి తండ్రి పడ్డ శ్రమలు కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏదైనా బాధ చెందుతూ దేవుడు మమ్మల్ని ఏమీ తక్కువ చేయలేదు. కాబట్టి స్నేహితులారా, అదే రీతిగా మరి వారి కుమారుడు లేచి పురుషోత్తమ గారు కూడా ఒక సేవకుని అల్లుడుగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆహారమును పంతులు గారి యొక్క కుమార్తెగా దేవుని యొక్క కృప. కాబట్టి నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. సహోదరుడు నాతో సేవకులు చెప్తున్నా, మంచి వాక్యం రాక కూర్చున్నారు. ఈ సభ వారి యొక్క జ్ఞాపకాలను మర్చిపోకుండా తర్వాత తరం వారికి, అనగా సహోదరుడు సుధాకర్ గారు వారి ఇంట్లో ఉంటారు, వారి పిల్లలు ఉంటున్నారు. మా తాతయ్య ఎలా అయితే అని ఈజీగా తీసుకోకుండా ఇక్కడ అందరి సమక్షంలో చెబుతూ కూర్చోండగా గర్వపడుతూ దేవుని భయపరుస్తారు. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగా ఆశీర్వదపడతారని లేఖనము తెలియజేసే రీతిగా మరి క్రీస్తు శిష్యులు మేకతెట్టు నాగయ్య గారు వారి సత్యమైంది దేవుడు ప్రేమించి దీవించి వారి బిడ్డలను లేమిలోనే మానవ విలువలను తెలియజేస్తూ ప్రభు శిక్షలో ప్రభు బోధలో నడిపిస్తూ వెళ్ళినారు. కాబట్టి వారు ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలగాలని ప్రార్థిస్తూ ఇలా చేయటం వలన అదే ఇశ్రాయేలీయులు పితరులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవారు. అదే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మన బైబిల్ ప్రసంగించను కానీ పూర్వీకులను మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడిచినట్టయితే వారిని బహుగా దేవుడు దీవిస్తుడు. ఆ మంచి పేరు నాగయ్యగా మరి పుష్పముగా మన ప్రియులు పురుషోత్తముగా వారు కూడా నేను వెలుగుతును సూచన నా బంధువు కూడా అంకులు దేవుడు వారి ఆత్మకృష్ణ విశ్వాసం అనుగ్రహించి నిత్య మహిమలో విడిచి వెళ్ళిన మరి కుమారుల కొరకును మనవరాండ్రి కొరకును రక్త సంబంధుల కొరకును విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నమ్ముతూ ఇలాంటి విశ్వాసం ముందుకు సాగడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు దీవించి ఆశీర్వాదించును కాక. ఆమేన్.
మన బంధువులు లేచి వచ్చింది. తమ వచ్చి ప్రార్థించుకున్నాము.